డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నేను అడుగుతున్న రోజా, నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. చెప్పమంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్లో ఉన్నావా రోజా? నీ బతుకు ఇప్పమంటావా? రికార్డ్ డ్యాన్స్ చేసుకునే నువ్వు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసే నువ్వు, కిరాయికి వెళ్ళిందని నువ్వు, నీ అదృష్టం బాగుండి వేళ మంత్రి అయిపోతే ఎన్ని భూఫిల్మ్ చేయాలి నువ్వు? ఎంతమందితో నువ్వు ఎన్ని లాడ్జీలు పడుకున్నావు, ఎన్ని గెస్ట్ హౌస్లు తిరిగావు నువ్వు, ఎన్ని ఫ్లైట్ టెక్ దిగావు. నీ బతుకు ఒక బతుకు, ఒక బజార్ మనిషివి, ఒక నువ్వు. జనం ఉమ్మేస్తారు నీ మీద రోజా. నీ అదృష్టం బాగుండి మంత్రి అయిపోయినావు. ఖబర్దార్ రోజా, నీ బ్లూ అనుకుంటే నీ భర్త ఎక్కడ తెలుసు నాకు. ఆత్మహత్య చేసుకుంటాను. నీ కుటుంబమే నాశనం అవుతుంది. నల్గొండలో మిర్యాలగూడ ప్రచారంకి వచ్చావు ఎంపీ బై ఎలక్షన్స్కి. మా పార్టీకో నువ్వు మా పార్టీ 2006లో 7లో జాయిన్ అయినావు, నాకు తెలుసు. అంతవరకు ఎందుకు వచ్చావు? కిరాయికి వచ్చావు? ఎవరితో వచ్చావు? సిగ్గులేదు. సినీ రంగం వచ్చావు నువ్వు. సినీ రంగంలో వచ్చి వేషాలు వేసి యథోపనాన్ని చేసి సినీ రంగంలో విమర్శిస్తావు నువ్వు. సినీ రంగంలో మౌటులైనటువంటి మహారాజు ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావుకి కుటుంబాన్ని మాట్లాడే అర్హత నీకు ఎవడిచ్చాడు? బజార్దాను నువ్వు. రోడ్ల మీద తిరిగి బతికిందా నువ్వు? ఇలా చెప్పాను కదా, ఎన్ని యాక్ట్ చేసావు మాకు తెలుసు. ఆఖరికి బస్ క్లిప్ డ్యాన్స్ చేసావు నువ్వు రోడ్ల మీద, తెలియదా మాకు? 10 లేవా? జబర్దస్త్ దిగజారిపోయి యాక్ట్ చేసావు, మాకు తెలదా? జబర్దస్తేనా? ఈ బతుకు ఒక బజారు బతుకు. నువ్వేమో మంత్రి అయితే అవ్వచ్చు, మంత్రి అయితే నువ్వు ఆ దిక్కుమారుడు ఆడు దిగజారుడు ముఖ్యమంత్రి బట్టి దిగజారిపోయి నీ చేత పేలాపను పెరిస్తే నువ్వు గుడ్డికి గెలుతున్నావు బజార్. తెలుసు నాకు. ఆ రోజు 99 ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని, నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని. ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చక బయటకు వచ్చేస్తే, నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే, వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు. ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా? అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ నన్ను కన్న కూతురులాగా, జగనన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే, ఈరోజు సుప్రీంకోర్టులే ఆర్డర్ ఇచ్చినాయి ఆడదానికి నచ్చినట్టు బతకమని. మీరెవరు అడగటానికి అంటున్నా. ఈరోజు రాత్రి పగలు నా కుటుంబం కోసం కష్టపడుతూ, తప్పు చేయకుండా, ఎవరి ముందర చేయి చాచకుండా, ప్రజల కోసం ప్రజలకి సర్వీస్ చేస్తూ, మహిళల హక్కుల కోసం పోరాడుతూ, మహిళా సాధికారత కోసం పోరాడుతూ దాదాపుగా 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో మహిళలందరితో శభాష్ అనిపించుకుంటూ వాళ్ళ ఆశీర్వాదంతో 2 సార్లు మీరు ఓడించిన తెలుగుదేశం పార్టీ దాంట్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఇప్పుడు మంత్రి కూడా అయితే మీ కడుపు మంటతో నా జీవితాన్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని తెలుగుదేశం పార్టీ కంకణం కట్టుకుందనేది అందరూ గమనిస్తున్న విషయం. నేను సూటిగా ఈరోజు అడుగుతున్నా తెలుగుదేశం పార్టీని, మీ పార్టీ కోసం ప్రచారం చేసిన సినిమా ఆర్టిస్టులు అందరినీ కూడా ఇలాగే మాట్లాడతారా? రికార్డింగ్ డాన్సులు చేసుకునే వాళ్ళు, బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసేవాళ్ళు, లాడ్జిల్లో పనుకునే వాళ్ళని. As a person known for my candor, whatever I am saying now, I am saying from my heart. I happened to witness a speech of ex-TDP Minister Bandaru Satyanarayana Murthy speaking ill about my friend Roja. While listening to this video, it hurt me a lot, both as a friend and as a woman. In this day and age, we as a country are placing ourselves to be the 5th largest economy of the world. But is this how feminism is represented in our country? How much more can women of this nation endure? We have to endure rapes, feticides, infanticides, trafficking, domestic violence, and public abuse on a day-to-day basis. It has deeply affected and saddened me
to listen to an ex-TDP minister abuse Minister Roja. His condescending attitude, his demeaning quotes are not only targeting her but her family too. This is incorrigible and cannot be tolerated. To whoever seeing this video, I don't have much to ask of you. I ask every woman and man to stand up for elimination of violence and abuse against women, either it be physical, sexual, or psychological. The support you render to Roja should transgress caste, creed, sect, religion, and gender. If this kind of abuse can happen to a minister of a state, then imagine the plight of a common woman. I would like to call upon the attention of TDP President, then the CM of Andhra Pradesh, and last but not the least, the Prime Minister of India, to kindly do the needful, to take appropriate action against this man, no matter whoever he is. మన దేశంలో మాత్రమే భారత్ మాతా కీ జై అని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి దేశంలో ఒక ఆడది ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని మనం ఎక్స్క్యూజ్ చేయలేము. We cannot and should not excuse this. I stand by you, Roja. అందరికీ నమస్కారం. కొత్తగా బండారు సత్యమూర్తి గారు రోజా గారి గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను. చాలా కష్టంగానే ఉంది అండ్ చాలా కోపం కూడా తెప్పిస్తుంది. ఒక ఆడది లైఫ్లో ముందుకు సాగుతుంది, పైకి ఎదుగుతుంది అనగానే ఇలాంటి మాట్లాడడం పబ్లిక్గా ఇలా మాట్లాడితే ఏంటి వాళ్ళు భయపడి లోపలికి వెళ్ళి తలుపు మూసుకొని ఏడుస్తారు అనుకుంటున్నారా? టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. టైమ్స్ హ్యావ్ చేంజ్డ్ అండ్ విమెన్ ఆర్ స్ట్రాంగ్. విమెన్ ఎంపవర్మెంట్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్. తన గురించి ఇలాంటి ఎంత చీప్గా మాట్లాడుతున్నారండి. దిస్ ఇస్ నాట్ అ డన్ థింగ్. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఇట్ షోస్ దట్ యు ఆర్ సో జెలస్ అండ్ దిస్ షోస్ దట్ యు ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ దిస్ ఆల్సో షోస్ what a cheap mentality you have towards women. మీరు పబ్లిక్గా తన గురించి ఎలా మాట్లాడారో పబ్లిక్గా అపాలజైజ్ కూడా చేయాలి. యూ షుడ్ అపాలజైజ్ పబ్లిక్లీ. రోజా గారు ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి, ఈ మూవీ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు, కలిసి పనిచేశాను. ఒక సాటి నటిగా, ఒక సాటి ఆడదానిగా, ఒక ఫ్రెండ్గా, ఒక అమ్మగా, ఒక పొలిటీషియన్గా నాకు తన గురించి బాగా తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సిన్సియర్గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో నాకు తెలుసు. అండ్ షీ ఈజ్ సచ్ అ స్ట్రాంగ్ ఉమెన్. నథింగ్ కెన్ పుల్ హర్ డౌన్. అండ్ రోజా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. ఐ స్టాండ్ బై యూ. ఐ రియలీ అడ్మైర్ యూ అండ్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అండ్ ఐ ఆల్సో రిక్వెస్ట్ and insist that Supreme Court should get involved and make sure that Mrs. Roja gets her justice. Today, the women have to come into politics to be a part of building this great nation. Today, we stand together as a community to build this nation. And we have to listen to this discouraging way of handling politics, of handling a woman, of talking such cheap, attention-seeking comments coming from a respected person, from a respected party. It is very shameful. Today, India is coming as a superpower. Today, we refer to India as Bharat Mata, as a woman. We embody India as a woman. And this is the respect you show to a woman? Shame on you. Shame on this sort of politics. It is a coward who speaks like this language and hits below the belt. Antena, oka aadavallni edaina cheppalante, the last resort is calling her a prostitute. తను బ్లూ ఫిల్మ్ లాక్ చేసింది, తను ఏం చేసింది, ఏంటి మాట?
ప్రాస్టిట్యూట్ అని చెప్పడం ఏంటి? అది చూసి, బట్ యూఆర్ డూయింగ్ అ మిస్టేక్. అది చూసి మేము భయపడతాం, లేకపోతే ఈ ఆడవాళ్ళందరూ భయపడతారని మీరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు. నోబడీ విల్ గెట్ స్కేర్డ్. Is it how long will it take for me to turn around and say, okay, you want to speak like this? Can I ask you something? పొద్దున్న మీరు లేచి పనికి వెళ్తున్నారు కదా, గోయింగ్ ఫర్ పాలిటిక్స్, గోయింగ్ టు యువర్ మీటింగ్స్. మీ ఇంట్లో ఏం జరుగుతుందని మీకు తెలుసా? డూ యూ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిహైండ్ యువర్ బ్యాక్? ప్లీజ్ డోంట్ లెట్ ఆల్ ఆఫ్ అస్ స్టూప్ డౌన్ టు యువర్ లెవెల్. ఈజీ, చాలా ఈజీ మాట అండి. ఇలాంటి మాట చెప్పి ఒకరిని ఇంత హింసించి, what do you gain out of this? Respect in society? Sorry. Shame on you. Shame on your cowardice. Shame to the disgrace you're bringing to a party which has held a lot of great people who come from great backgrounds. Don't do this. Be a man. Stand up to your mistake. Be a family man. Stand up to your ideals, to your culture, and apologize. Otherwise, live a life of the coward. I stand by Roja. I stand by any woman. I will not let it go easily for anyone to be disgraced. I want the Honorable Prime Minister to take note of this and bring respect to the Parliament, to the Assembly, and condemn this sort of unparliamentary behavior. నారాయణ్ మూర్తి గారు ఎక్స్ మినిస్టర్, ఆంధ్ర తెలంగాణలో బిలాంగ్ చేస్తారు. ఏ పార్టీలో బిలాంగ్ చేస్తారో అది నా కోసం ఇంపార్టెంట్ కాదు. ఆయన మాట్లాడేప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను చూశాను, రోజా గారు ఆంధ్రాలో ఒక ఫీమేల్ మినిస్టర్ వర్క్ చేస్తుంది, ఇండస్ట్రీలో హీరోయిన్ గా వర్క్ చేసింది, చాలా మూవీస్ చేసింది, పెద్ద పెద్ద హీరోస్ తోనే వర్క్ చేసింది. ఇప్పుడు పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత ఒక ఫీమేల్ కి ఇలాంటి మాట చెప్పడానికి ఇంత ధైర్యం కావాలి? మీ ఇంట్లో మీ you don't have your wife, or you don't have your daughter, or you don't have your sister, ఇలాంటి మాట ఒక ఫీమేల్ గురించి మాట్లాడినప్పుడు మీరు యు ఆర్ రీప్రజెంటింగ్ ఫీమేల్స్, యు ఆర్ రీప్రజెంటింగ్ యు ఆర్ లీడింగ్ యాజ్ ఎ లీడర్. మీరు లీడ్ చేసినప్పుడు ఒక ఫీమేల్ గురించి ఎంత లెవెల్ని మాట్లాడాలి? మీరు అన్ని లెవెల్ వదిలేసి మీరు ఏ గురించి మాట్లాడుతున్నారు? మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ప్రెజెంట్ చేయండి. ప్రూఫ్ ఏంటి మీ దగ్గర? అవన్నీ వదిలేసింది. నేను మీకు చెప్తున్నాను, మీకు పాలిటిక్స్ ఇంపార్టెంటా లేకపోతే ఆంధ్ర తెలంగాణ ఫీమేల్స్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్? నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రీప్రజెంట్ చేస్తున్నప్పుడు, నేను పార్లమెంట్ లో కూర్చున్నప్పుడు నేను మన అందరు వాడితోనే కూర్చుంటా. అందరూ తెలుగు, ఆంధ్ర అని తెలంగాణ, అందరూ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు లోపల. మా తెలుగు అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది, ఇండస్ట్రీలో వర్క్ చేసింది, అలాంటి రెస్పెక్ట్ ఇచ్చిన తర్వాత ఒక్క వీడియో అలా బయట వస్తే ఒక ఫీమేల్ గురించి, పాలిటీషియన్ గురించి, ఆంధ్ర తెలుగు అమ్మాయి గురించి మీరు ఇలాంటి మాట్లాడుతుంటే మీకు ఏదైనా సిగ్గు లేదా? సిగ్గు రావాలి. అండ్ రోజా గారు, వి ఆల్ ఫీమేల్స్, నాట్ ఓన్లీ ఆంధ్ర ఆర్ తెలంగాణ, ఫుల్ దేశంలో ఎంతమంది ఫీమేల్స్ ఉండారో, వర్కింగ్ విమెన్స్, హౌస్ వైఫ్స్, ఫీమేల్స్ అందరూ మీ వెనకాల ఉన్నారు. వి ఆల్ సపోర్ట్ యూ రోజా గారు, యాజ్ ఎ పాలిటీషియన్, యాజ్ ఎ ఫీమేల్, యాజ్ ఎ ఫైటర్. వి ఆల్ విమెన్స్ ఫ్రమ్ ఇండియా, వి ఆల్ ఆర్ దేర్ విత్ యూ. I very strongly condemn the kind of words have been used against Minister Roja of Andhra Pradesh by ex-TDP Minister Bandaru Satyanarayana Murthy. It just shows his class, his insecurities, and his patriarchal misogynist mindset, where a man thinks he has all the rights to malign a woman when he has failed miserably. This act of Bandaru Satyanarayana Murthy just shows that he has failed not only as a man but as a human.
He has failed the people of his constituency. He has failed the woman who has raised him. No man who respects a woman will ever speak in such a deploring manner. Mr. Bandari Satchiaranamurthy, you need to issue a public apology to Roja. I stand here with Roja today not because she is a friend, but because I'm a woman myself. In our country, where Nari Shakti, a act which has been brought in, a Women Reservation Act has been brought in by our Honorable Prime Minister Narendra Modi ji, and we are talking about taking women forward, we are talking about women empowerment, we are talking about breaking the glass ceilings and putting women on the pedestal. Here we have people like you who think it's your birthright to malign a woman using such a foul language. You should be ashamed of yourself, and I stand with Roja and I will fight for her till you do not issue an apology. And I think you are not the minister anymore, but whatever position you hold today, as a man, as a human, you should give up on that and say, I am sorry for speaking about women in such a deploring manner. It's very shameful to see that you were chosen by people to represent your constituency and your state. Mr. Bandari Satchiaranamurthy, I think you have lost it. You definitely need to issue an apology, and I am looking forward and hoping that you will do it, because no man who is brought up by another woman will ever speak in such a manner about a woman. Shame on you. మేమందరం కూడా గౌరవం అంటే ఏంటి, మర్యాద అంటే ఏమిటి, ఎటువంటి భాష వాడాలి అనేది శ్రీ నందమూరి తారక రామారావు గారితో పనిచేసేటప్పుడు నేర్చుకున్నాము. ఆయన వారింటి మహిళలను కానీ బయట మహిళలను కానీ లేదా సహా నటీనటులకి ఆయన ఇచ్చే గౌరవం మర్యాద ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన అటువంటి పార్టీలో ఉంటూ నిజంగా బండారు సత్యనారాయణ గారు అటువంటి నీచాతి నీచమైన దరిద్రపు మాటలు వాక్యలు ఎలా, మీ అందరికీ తెలుసు. రోజా గారు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలు ఎలాగున్నా, ఆవిడ పొజిషన్స్ ఎలాగున్నా, ఆవిడ ఒక మహిళ అనేది మాత్రం మర్చిపోకూడదు. మహిళలతో మాట్లాడేటప్పుడు కానీ, మహిళల్ని ఉద్దేశించి ఏదైనా కమెంట్స్ చేసేటప్పుడు కానీ ఆలోచించి చెయ్యాలి. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయాల్ని ఇంత ఇదిగా దిగజారుస్తారని నేను అనుకోలేదు. రాజకీయాలకి మహిళలు రావడానికే భయపడే ఈ తరుణంలో ఇంకా ఇటువంటి వాక్యాలన్నీ విని, ఇటువంటి మాటలన్నీ విని పార్టీలలోకి, రాజకీయాలలోకి మహిళలు రావడానికి ఇంకా ఇది భయభ్రాంతుల్ని చేసే ఒక చర్య అనేది నేను చెప్పగలను. మనం ఏదైనా మాట్లాడితే మనిషిని పొలిటికల్గా మాట్లాడచ్చు, లేదా వాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడచ్చు, దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగత దూషణలు అనేది ఈ మధ్య ప్రతి ఒక్క పార్టీల్లోని ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ముఖ్యంగా మనము టీఆర్ఎస్లోని చూసాము, మహిళల్ని ఎటువంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారని ప్రతిరోజు మనం న్యూస్లో చూస్తున్నాము. అది ఎవరు ఖండించాలి? వాళ్ళ అధినేతలు ఖండించాలి. మన పార్టీలో ఇటువంటి వ్యాఖ్యలు మీరు మహిళలతో కానీ ఇంకొకరితో కానీ మాట్లాడకూడదు అనేది అధినేతలు, వాళ్ళ పార్టీ ప్రెసిడెంట్లు, పార్టీ లీడర్లు చెప్పాలి. కానీ పార్టీ లీడర్లే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ప్రజలు అసహించుకునేలాగా నీచమైన భాషల్లో మహిళల్ని మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు? ఇది నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు బండారు సత్యనారాయణ గారు రోజా గారి మీద చేసిన ఈ మాటలు అంటే నేను పూర్తిగా వినలేదు. పూర్తిగా వినే శక్తి ఒక మహిళగా నాలో లేదు. ఆయన మాట్లాడిన బిగినింగ్లో ఉన్న 2-3 మాటలు విన్న తర్వాత నేను ఛానల్ మార్చే పరిస్థితి వచ్చింది. వినలేని పరిస్థితి అది. అంటే ఆ తర్వాత ఆయన తప్పకుండా విన్నాను, చాలామంది అన్నారు అవి మనం మాట్లాడలేని మాటలు, వినలేని మాటలు. ఆయన మీడియా ముందు కూర్చొని మాట్లాడడం అది అసలు ఏమనుకుంటున్నారో, వాళ్ళింట్లో కూడా ఒక మహిళలు ఉంటారు, వాళ్ళింట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు. ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు అనేది ఇంగిత జ్ఞానం కొంచెం కూడా లేకుండా ఇటువంటి హీనమైన నీచమైన దరిద్రపు మాటలు ఆయన మాట్లాడారు అని అంటే
నిజంగా నాకు చాలా అసహ్యం వేస్తుంది రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే. ఇదే కనుక మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా మనల్ని అంటే ఒక మహిళని ఇటువంటి మాటలు మాట్లాడితే మనం ఏం చేస్తామో మీరు చెప్పండి. ఒక అన్న పక్కనున్నా, భర్త పక్కనున్నా, తండ్రి పక్కన ఉన్నా, లేదా ఆ మహిళ ఒంటరిగా ఉన్నా ఇటువంటి మాటలు విన్నప్పుడు ఏం చేస్తుంది? కాల్లో ఉన్న చెప్పు తీసుకొని ఎడాపెడా వాయిస్తుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. ఇటువంటి మాటలు ఏ మహిళ అయినా వినగలదా? కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ మహిళల గురించి హీనంగా మాట్లాడడం అనేది నేను పూర్తిగా ఈరోజు కాదండి, ఎప్పుడు నేను ఖండిస్తాను. ఇదే ఇంకొక ఇండస్ట్రీ గురించి మీరు మాట్లాడగలరా? మాట్లాడరు. అంటే మీకు సినిమా ప్రపంచం, సినిమా లోకం, సినిమా ఇండస్ట్రీ అంటే చులకన భావం. ఒక సినిమా నటుడు ప్రారంభించిన ఒక పార్టీలో ఉంటూ సినిమా వాళ్ళ గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది, అసహ్యంగానూ ఉంది. ఈరోజు నేను రోజా గారి మీద అన్న ఈ మాటలు 100% నేను ఒక మహిళగా ఖండిస్తున్నాను. ఇది డెఫినెట్గా ఆయనకి పనిష్మెంట్ బై లా ఆయన్ని పనిష్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటి అనంటే, ఈరోజు నారా బ్రహ్మణి గారు అలాగే భువనేశ్వరి గారు వచ్చి బయట మాట్లాడుతున్నారు. తప్పకుండా, ఎందుకంటే ఒక మహానీయుడి కడుపులో పుట్టిన బిడ్డ ఆవిడ, ఆ కడుపున పుట్టిన ఒక మనవరాలు ఆవిడ. తప్పకుండా వాళ్ళిద్దరూ ఒక మహిళలుగా వాళ్ళ ఎమ్మెల్యే అయినా కూడా తప్పకుండా ఈ మాటల్ని వాళ్ళిద్దరు కూడా ఖండిస్తారని నేను ఆశిస్తున్నాను, ఖండించాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.